ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఇండియన్ ఆర్మీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. అది రిక్రూట్మెంట్ నోటీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రేడ్స్మెన్ మేట్ జేఓఏ ఎంటీఎస్ అండ్ ఫైర్మెన్. ఇది ఫీల్డ్ ఎమిషన్ డిపోట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. దీనికి 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ ఈ 3 రకాల పోస్టులకు గాను ఈ 3 రకాల కోర్సెస్ చేసి ఉండాలండి. దానికి ఏంటంటే ఎలా అప్లై చేయాలి, ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలండి. అంటే మీరు ఒక అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్లో వచ్చిన నోటిఫికేషన్. నేను మీకు డీటెయిల్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ పీడిఎఫ్ ఫార్మేట్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అప్లికేషన్ నింపి పంపించవచ్చండి. అయితే పూర్తిగా చదివిన తర్వాత అర్థం చేసుకున్న తర్వాతే మీరు పంపించండి. ఒకసారి మీకు నోటిఫికేషన్ చూపిస్తాను. సో ఇదేనండి ఆ నోటిఫికేషను. ఇది టు బి పబ్లిష్డ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ అండ్ లోకల్ డైలీస్ బై బ్యూరో ఆఫ్ అవుట్రీచ్ అండ్ కమ్యూనికేషన్. మనకి ఇది 10th to 16th జూలై ఉన్న ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, డ్రాఫ్ట్ అడ్వర్టైజ్మెంట్ నోటీస్ 01/41/2021 ఫీల్డ్ ఎమిషన్ డిపో 41 ఫీల్డ్ ఎమిషన్ డిపో నుంచి వచ్చిందండి. నేను ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూపిస్తాను. ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్లో వచ్చిన నోటీస్ అండి. సో ఇదండి ఆ నోటిఫికేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వచ్చింది. డ్రాఫ్ట్ అడ్వర్టైజ్మెంట్ నోటీస్ 01/41/2021. రిక్రూట్మెంట్ నోటీస్ ఫర్ ద పోస్ట్ ట్రేడ్స్మెన్ మేట్ జేఓఏ ఎంఏ ఎంటీఎస్ అండ్ ఫైర్మెన్ at 41 ఫీల్డ్ ఎమిషన్ డిపోట్ CO/56 APO. సో అప్లికేషన్ సెన్వర్డ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది 41 ఫీల్డ్ ఎమిషన్ డిపోట్ అండి ఇది. మనకి ఇందులో ఉన్న పోస్టులు ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీస్ ఉన్నాయి, నేను వాటి యొక్క పే ఎంత, నేను వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి ఇప్పుడు చూపిస్తాను. ట్రేడ్స్మెన్ మేట్ ఈస్ట్ వైల్ మజదూర్కి టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటండి. అన్రిజర్వ్డ్ 134, ఓబీసీకి 89, ఎస్సీకి 49, ఎస్టీకి 25, ఈడబ్ల్యూఎస్కి 33. మొత్తం వేకెన్సీ చూసుకుంటే 330 ఉన్నాయండి. ఓకే, దీనికి గాను ఇక్కడ చూడండి మనకి సింబల్స్ పెట్టారు. స్టార్ పెడితే ఎక్స్ సర్వీస్ మెన్ అండి, యాష్ పెడితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, డాలర్ పెడితే స్పోర్ట్స్ పర్సన్స్ అనమాట. సో దీనికి పే ఎలా ఉందంటే లెవెల్ 1 పోస్టులు ఎవరైతే ట్రేడ్స్మెన్ మేట్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 18,000 నుంచి 56,900 రూపాయల వరకు ఉంటుందండి. దీని క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఎనీ ఉండొచ్చు అండి. 10th క్లాస్ దానికి ఈక్వలెంట్ సరిపోయింది ఉండొచ్చు. నెక్స్ట్ జేఓఏ పోస్టులు మొత్తం 20 అండి. అందులో దీనికి శాలరీ వచ్చి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుందండి. అలాగే మెటీరియల్ అసిస్టెంట్, ఎవరైతే మెటీరియల్ అసిస్టెంట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మొత్తం పోస్టులు 19 ఉన్నాయండి. దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ ఉండాలండి. దీనికి 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. అలాగే ఎంటీఎస్ చూసుకుంటే 11 పోస్టులు ఉన్నాయండి. దీనికి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 18,000 నుంచి 56,900 రూపాయల వరకు శాలరీ ఉంటుందండి. నెక్స్ట్ ఫైర్మ్యాన్కి మొత్తం 64 పోస్టులు ఉన్నాయండి. దీనికి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. అలాగే ఏబిఓయు ట్రేడ్స్మెన్ మేట్కి చూసుకుంటే 14 పోస్టులు ఉన్నాయండి. దీనికి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 18,000 నుంచి 56,900 వరకు శాలరీ ఉంటుందండి. నెక్స్ట్ నో ఫిజికల్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఫర్ ఓహెచ్ అండ్ విహెచ్ క్యాండిడేట్స్. ఎవరైతే ఓహెచ్ విహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఉండదండి. Calculation of age calculation will be as a last date prescribed for the receipt of the application in the open advertisement, which will be considered 21 days. 28 days in case of candidate Andaman and Nicobar లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 28 days. అంటే మనకి ఇది 16వ తారీఖున లాస్ట్ డేట్ అండి ఎంప్లాయ్మెంట్ నోటీస్లో. అక్కడి నుంచి 21 రోజులు కాలిక్యులేట్ చేసుకోవాలి, అది లాస్ట్ డేట్ అవుతుంది. డీటెయిల్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అప్లికేషన్ విత్ మ్యాండేటరీ అండర్టేకింగ్ ఫ్రమ్ ద అవైలబుల్ ఎట్ ఈ వెబ్సైట్ లింక్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ దొరుకుతుందని చెప్తారండి. సో మీరు మనకి షాపుల్లో కూడా దొరికితే పర్చేస్ చేసి డైరెక్ట్గా మీరు ఫిల్ చేసి పంపించవచ్చు. అప్లికెంట్ నాట్ కన్ఫర్మింగ్ ద ఫార్మెట్ గివెన్ ద వెబ్సైట్ అడ్వర్టైజ్మెంట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అండ్ నో రిపీట్ ఇంటిమేషన్ విల్ బి గివెన్ ఆఫ్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్. సో వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లోనే మీరు కంపల్సరీగా నింపి పంపించాల్సి ఉంటుందండి. ఇక పార్ట్ 2 చూసుకుంటే సేమ్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ట్రేడ్స్మెన్ మేట్కి ఎంత శాలరీ ఉంటుంది, ఏంటి క్వాలిఫికేషన్ కావాలని చెప్తున్నారు ఇక్కడ. సో బ్రేకప్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదంతా రిపీటెడ్. ఇక మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అంటే ఏజ్ లిమిట్ అండ్ ఇట్స్ రిలాక్సేషన్. ఎవరికైనా ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వరకు ఉంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు, అన్రిజర్వ్డ్ వాళ్ళకి అయితే 18 నుంచి 20 సంవత్సరాలు ఉండాలండి.
ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 18 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అయితే 18 నుంచి 20 సంవత్సరాలు ఉండాలి, సేమ్ యాజ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో మళ్ళీ పిహెచ్ కట్టి దానికి సపరేట్గా ఉంటుందండి. నెక్స్ట్ దీనికి ఫిజికల్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ దీనికి ఈ విధంగా ఉండాలండి. ఫిజికల్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్ హైట్ వెయిట్ వచ్చి 165 ఉండాలండి. చెస్ట్ వచ్చి 81.5 ఉండాలి. ఎక్స్పాండ్ అయితే 85 ఉండాలి. వెయిట్ 50 kgs మినిమం ఉండాలండి, మ్యాక్సిమం ఇవ్వలేదు. అండ్ కండక్ట్ ఆఫ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ స్కిల్ టెస్ట్ ఒక్కో పోస్ట్కి ఒక్కోటి ఉంటుందండి. దీనికి మెటీరియల్ అసిస్టెంట్కి ఏం అవసరం లేదు. జేఓకి అయితే స్కిల్ టెస్ట్ కావాలి, 35 hours per minute చేయాలి. ఫైర్ మ్యాన్కి అయితే క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు be physically fit to perform the steeriness duties of fireman and should pass the following test. Running 1.6 ఉండాలి, clearing 2.7 meter wide ditch ఉండాలి, and carrying a man fireman lift of 63.5 kg to distance of 183 meters within 90 seconds. అంటే ఒక వ్యక్తిని పట్టుకొని పరిగెట్టాల్సి ఉంటుందండి. క్లైంబింగ్ ఆఫ్ 0.3 meters vertical rope using hands and feet. అలాగే ఎంటీఎస్కి ఏం అవసరం లేదు. ట్రేడ్స్మెన్ మెట్కి కూడా రన్నింగ్ ఉంటుంది, 50 kg వెయిట్ పట్టుకొని 200 meter రన్ చేయాల్సి ఉంటుంది 100 secondsలో. అలాగే క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి టైమింగ్ ఆఫ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్ విల్ బి డీమ్డ్ ఫిట్ బై ద కన్వీనింగ్ అథారిటీ. టెస్ట్ టైమింగ్స్ అండ్ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ కెన్ బి చేంజ్డ్ బై ద బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ విత్ ద కన్వీనింగ్ అథారిటీ. ఓకే, ఇక్కడ ఎవరైతే ఫిజికల్లీ డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు ఉండవండి. ఇంకా దీనికి రిటర్న్ టెస్ట్ చూసుకుంటే మనకి 25 మార్కులకు ఉంటుందండి. జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్లు ఉంటాయి. న్యూమరికల్ ఎప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు ఉంటాయి 25 మార్కులకి. అలాగే జనరల్ ఇంగ్లీష్ 50 మార్కులకు ఉంటుంది. జనరల్ ఎవిడెన్స్ 50 మార్కులకు ఉంటుంది. మొత్తం ఎగ్జామ్ టైం వచ్చి 2 గంటలన్నర ఉంటుందండి. ఇక వాళ్ళకి సిలబస్ యాజ్ పర్ అంటే రిమార్క్స్ ఒకటి చూడండి. ఎంఏకి రిటర్న్ టెస్ట్ విల్ బి ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్ బేస్లో ఉంటుంది. జేఓకి ఏమో 12th స్టాండర్డ్ గ్రేడ్లో ఉంటుంది. ఎంటీఎస్ ఫైర్ మ్యాన్ ట్రేడ్స్ మ్యాన్కి అయితే 10th క్లాస్ లెవెల్లో ఉంటుందండి. సో నేను ఏదైతే అప్లికేషన్ ఉందని చెప్పానో అప్లికేషన్ కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీరు డౌన్లోడ్ చేసుకొని అది ప్రింట్ తీసుకుని పంపించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆఫ్లైన్ దాంతోపాటు ఏం పంపించాలంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అటాచ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, అంటే మీరు సైన్ చేసిన కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి పంపించి విత్ రిజిస్టర్డ్ ఎన్వలప్, అంటే ఒక ఎన్వలప్ సైజ్ 12 x 18 cm ఎన్వలప్ కవర్ కూడా పెట్టాల్సి ఉంటుంది విత్ 25 పోస్టల్ స్టాంప్స్తో. విత్ దాంతో పంపించాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ కావాలి, మెడికల్ సర్టిఫికేట్ ఫ్రమ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రొఫెసర్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఒకవేళ ఓబీసీ అయితే ఓబీసీ సర్టిఫికేట్ కావాలి. అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ అయి ఉండాలి, అంటే మీరు సైన్ చేసి ఉండాలి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సూటబుల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, 10th క్లాస్ అయితే 10th క్లాస్, ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీతో పంపించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. మీరు ఒకసారి అప్లై చేసే ముందు ఇవన్నీ చదవండి. ఇక మీకు అప్లికేషన్ చూపిస్తాను. ఇక ఇక్కడ టైప్ చూడండి, ఇన్స్ట్రక్షన్స్ అపెండెక్స్ ఏ ఏంటి, అపెండెక్స్ బి ఏంటి అని క్లియర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది మన అప్లికేషన్స్. ఇందులో మీరు ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో ఇందులో తప్పులు లేకుండా నీట్గా ముందు ఒకసారి రఫ్గా ఎంటర్ చేయండి, ఆ తర్వాత పక్కాగా రైట్ చేసి పంపించండి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఇండియన్ ఆర్మీ సైట్ ఇది. దాంట్లోకి వెళ్తే మీరు ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.